హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సంతా బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే డోర్ మ్యాట్స్ ఓరి మీ అనమాట. దుంపలు అంటే మీరెక్కడ ఆ తయారయ్యారా టైలరింగ్ చేసే బాబు? వాళ్ళ దగ్గర ఎప్పుడు బట్టలు కుడుతూనే ఉంటారు కదా. సో చాలా క్లాత్ అనేది జమ అవుతుంది కదా. నేను వాటన్నింటినీ నిన్న ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ కూర్చొని ఒక అట్ట ముక్క తీసుకొని సో దాన్ని మెజర్మెంట్ పెట్టుకొని ఎన్ని క్లాత్స్ ఉంటే అన్ని మినిమం ఒక బాగానే చేశాను, మరీ అంత ఎక్కువ చేయలేదు. బాగానే ఒక కలర్ఫుల్గా ఒక 10-15 చేశాను అనమాట. క్లాత్లు అన్నీ ఇలా జమ చేసి కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అన్నీ. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న క్లాత్లను తీసుకుని సమోసా షేప్ ఉంటుందిగా, ఇలా ఈ విధంగా సమోసా షేప్లో అన్నిటిని కుట్టుకోవాలి. అంటే మీకు కలర్ఫుల్గా కావాలనుకుంటే ఒక్కొక్క కలర్ పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే ఒక కలర్ అయితే క్లాత్ చాలా ఉంది, అందుకనేసి మొత్తం ఒకటే కలర్ పెట్టేసి కుట్టేశాను అనమాట. ఈ సమోసా షేప్ అనేది ఫస్ట్ పెట్టాం కదా, దాన్ని కొంచెం వదిలేసి ఇంకోటి పెట్టాలి. ఇంత గ్యాప్ అయితే రావద్దు. సో నాకు ఫస్ట్ అయితే ఇలా వచ్చింది. సో దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసేసి దాన్ని కట్ చేసేసి మళ్ళీ అన్నీ కొంచెం దగ్గరికి పెట్టుకుంటూ కుట్టుకున్నాను. మనం దగ్గరికి పెట్టుకోవడం కింద చూడండి, ఇలా కింద ఈ విధంగా కుట్టాను కదా. సో ఇలానే అన్ని క్లాత్లు అయితే కుట్టుకోవాలి. సో నేను మినిమం ఒక 50 అయితే కుట్టాను అనమాట. అంటే డిఫరెంట్ కలర్స్. ఇది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. సో చూడండి, సో యాజ్ టీజ్గా సేమ్ ఫస్ట్ మెరూన్ ఎలా కుట్టాను, సో ఏ క్లాత్ ఉందో ఆ క్లాత్ మొత్తం ఇలా సమోసా షేప్లో మొత్తం ఇలానే కుట్టుకోవాలి. ఇప్పుడు నేను కుట్టేది నైటీ క్లాత్ అనమాట. సో నైటీస్ పెద్దగా అయితే కట్ చేస్తాను కదా, సో ఆ క్లాత్ అయితే అక్కడ యూజ్ చేశాను. ఇప్పుడు ఇవి వచ్చేసి బ్లౌజ్ పీస్ల క్లాత్లు అనమాట. అన్నీ జమ చేసేసి సో అన్నీ ఇలా కుట్టేసుకున్నానండి. అసలు ఎంత బాగున్నాయి తెలుసా, కలర్ఫుల్గా. అసలు అంటే ఆ చెత్తలో పడేస్తే అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ దాన్ని తీసుకొని నీట్గా ఇలా కుట్టేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అయితే నేను రైస్ బ్యాగ్ తీసుకున్నాను. రైస్ బ్యాగ్ తీసుకొని ఫస్ట్ అయితే పైన నేను కుట్టిన క్లాత్లను మొత్తం జాయిన్ చేశాను. ఈ విధంగా రైస్ బ్యాగ్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు చూసుకొని క్లాత్లు అయితే కరెక్ట్గా దానిపైన పెట్టుకొని ఇలా పైనుంచి కింది వరకు మనం కుట్టింది ఉంటుందిగా స్టిచ్, దాని మీదనే వేయాలి స్టిచ్ ఇంకోటి. సో ఇలా ఈ విధంగా ఇక్కడ ఉన్న అన్నిటిని లైన్గా 1 by 1 పెట్టుకుంటూ కుట్టుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పానుగా. సో కొంచెం అక్కడక్కడ కలర్, ఆ కలర్, ఈ కలరు అన్నిటిని అడ్జస్ట్ చేసి మొత్తం రైస్ బ్యాగ్ అయితే కుట్టేశాను. 6 లైన్స్ అయితే వచ్చాయి. సో ఇది వచ్చేసి మా బాబు జీన్స్ అనమాట. సో అది చిరిగిపోయింది, దాన్ని వేస్ట్ ఎందుకు చేద్దాం అనేసి పక్కకు పెడితేను నేను తీసేసి కట్ చేసి ఇప్పుడు మనం మ్యాట్ కుట్టాం కదా, సో పైనలి మొత్తం కుట్టేశాను. సో ఇప్పుడు దీనికి సైడ్లకి అనమాట. సో సైడ్కి ఇలా మధ్యలో మనం కుట్టాం కదా, సో ఇక్కడ క్లాత్ చూసారా, సైడ్కి ఒక క్లాత్ పక్కకి ఇంకా సైడ్కి ఉంది కదా. సో ఆ సైడ్కి మొత్తం ఇలా ఈ జీన్స్ క్లాత్ అనేది సో కుట్టాను అనమాట. కుట్టేసి సైడ్కి కూడా మొత్తం ఈ జీన్స్ క్లాత్తోనే పైపింగ్ అనేది వేసేసి బ్యాక్ సైడ్ ఇంకొకటి క్లాత్ అనేది జాయిన్ చేసేసాను. ఎందుకంటే రైస్ బ్యాగ్ కింద వాటర్ అయితే పీల్చుకోదు కదా, సో కాలు పెట్టినప్పుడు జారుతుంది. అందుకనేసి ఈ మ్యాట్ కింది భాగం కూడా వేరే క్లాత్తోని కుట్టేసుకోవాలి. సో కుట్టేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అనేవి జీన్స్తో పైపింగ్ వేసేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. సో మనం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా డోర్ మ్యాట్స్ అనేది మనకి ఇష్టం ఉన్నట్టు మనం కుట్టుకోవచ్చు. మనం ఇక్కడ డబ్బు అయితే పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కుట్టుకోవచ్చు అనమాట. సో మనకు నచ్చినట్టు అది కూడా. సో బయటికి పోతే వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు పెడతారు, మనకు నచ్చింది ఏముంటుంది ఇంక అక్కడ. సో మన చేతులతోని మనం చేసుకుంటే మనకు నచ్చినట్టు ఉంటుంది కదా. సో ఎస్ఆర్నో కామెంట్ పెట్టండి. ఫైనలీ జీన్స్ క్లాత్ మొత్తం ఇలా వేసాను కదా. సో బ్యాక్ సైడ్ కూడా క్లాత్ వేసుకున్న తర్వాత 4 మూలలకి పైపింగ్ అనేది వేయాలి. చూడండి ఫైనల్గా నేనైతే ఇట్లా వేసేసాను. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి కూడా కుట్టాను. సో అదేంటంటే ఇట్లా క్లాత్తో పైపింగ్ వేయకుండా అది క్లాత్లన్నిటిని జాయిన్ చేసేసాను. అంటే దీనిలాగా కాకుండా వేరేలాగా. సో రెండు ఒకే మోడల్లో బాగుండదు అనేసి సో ఇంకోటి ఎలా అంటే ఇప్పుడు ఈ సమోసా షేప్ పెట్టాను కదా, సో ఆ క్లాత్లనే జాయిన్ చేశాను. ఒకదానికొకటి జాయిన్ చేసేసి దీనికి కూడా ఇలా పైపింగ్ వేసేసి ఆ పైన సైడ్ వచ్చేసి సమోసా షేప్ పెట్టేసి పైపింగ్ వేసేసాను. చుట్టుముట్టు ఇంకో క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ చుట్టుముట్టు ఆ గ్రీన్ క్లాత్తోనైతే పైపింగ్ వేసేసాను. చాలా బాగుందండి. సో ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.